ఎంతో రుచిగా ఉండేటువంటి తోటకూర వేపుడు కోసం ముందుగా తోటకూరని శుభ్రంగా వాష్ చేసేసుకుని చిన్నగా కట్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 5 కట్టల వరకు తీసుకున్నాను. ఈ మాత్రం తోటకూర వచ్చిందనమాట. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక విజిల్ వేపించేసుకున్నానండి. అది చల్లారే లోపు ఇక్కడ పోపు చేసేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 5-6 ఎండుమిర్చి ముక్కలుగా తుంపుకుని వేసుకున్నానండి. కరివేపాకు వేసుకున్నాను. ఇదంతా మంచిగా వేగిన తర్వాత మనం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకుని ఈ తోటకూరని దీంట్లో యాడ్ చేసేసుకుంటాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక్క 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చి దించుకుంటే సరిపోతుందండి. ఇంకా వేడివేడి అన్నంలో ఈ వేడివేడి తోటకూర వేసుకుని కలుపుకుని తింటూ ఉంటే భలే బాగుంటుందండి. మీరు ఈసారి తోటకూర ఫ్రై చేసుకున్నప్పుడు ఆ పోపులో వేగినటువంటి ఎండుమిర్చిని కూడా ఆ రైస్ తో పాటు ఈ తోటకూర కలుపుకున్న మిశ్రమంతో పాటు తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. మళ్ళా తింటారనమాట. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ విధంగా కారం అస్సలు ఉండదండి.